వెల్కమ్ టు తేజస్ ఇండియా. మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే చేవెళ్ల నుంచి శంకారావం నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తున్న బీఆర్ఎస్ అధినేత. ఏపీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్ కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం. 2001 నుంచి కేసీఆర్ వెంటే మర్రెపల్లి. తగ్గిస్తే ఊరుకోము, వ్యాపారులు కుమ్మకైతే కఠిన చర్యలు. మిల్లర్లు ట్రేడ్ లైసెన్స్ను రద్దుతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టండి. రైతుల ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే మార్కెట్లకు తేవాలి. ధాన్యం కొనుగోలుపై సమీక్షంలో సీఎం రేవంత్ ఆదేశాలు. నల్గొండ పాలమూరులో అకాల వర్షాలు, పలుచోట్ల తడిసిన ధాన్యం, దెబ్బతిన్న పంటలు. ఇరాన్ వార్ సైరన్. ఇజ్రాయెల్లో 48 గంటల్లో దాడి చేయనున్న వార్తలు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయెల్. సంయమనం పాటించాలని ప్రపంచ దేశాల హితవు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళొద్దంటున్న కేంద్ర సలహాలు. బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. చేనేత ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి. ఓట్లకు బూట్లకు ఆశపడితే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. దురహంకార వ్యాఖ్యలు, బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో తెలుసుకుందామని హెచ్చరిక. తులం రేటు 73,350 రూపాయలు. మరో ఆల్ టైమ్ హైక్ బంగారం ధర. జెట్ స్పీడ్తో పెరుగుతున్న రేట్లు. ఒకే రోజు 1,050 రూపాయలు పెరుగు. కిలో వెండి 86,300 రూపాయలు. 15 కోట్లకే దేశ విమాన ప్రయాణికులు అంతకంతగా పెరుగుతున్నట్లు వార్షిక వృద్ధి 13%. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి నాటికి 15.4 కోట్లకు చేరుకున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వివరిస్తుంది. దీంతో పాటు మల్బార్ గోల్డ్ 100 షోరూంలు ఓపెన్ కానున్నది. మల్బార్ గోల్డ్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 100 నూతన షోరూంలను తెరవనున్నట్లు మల్బార్ గోల్డ్ చైర్మన్ ఎంజీ హేమత్ తెలిపారు. దాంతోపాటు న్యూజిలాండ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్తో పాటు యూరప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మరిన్ని స్టోర్లను తెలవనున్నారు. అమ్మ కోసం ఆలయం. తమిళ్ అగ్ర హీరో విజయ్ వాళ్ళ అమ్మ కోసం ఆలయం కట్టారు. ఈ విషయం తమిళనాడు మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై విజయ్ తల్లి శోభ తాజాగా స్పందించారు. అవును, నా కొడుకు విజయ్ నా కోసం గుడి కట్టాడు. నేను సాయి భక్తురాన్ని. నా కోసం సాయిబాబా గుడి కట్టారని చెప్పారు. వాడితో చాలాసార్లు ఆ విషయం చెప్పాను. నా కోరిక అర్థం చేసుకొని ఇన్నేళ్ళకు నా కోసం సాయిబాబా ఆలయాన్ని కట్టాడు.